ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చూసి నేను ఒకటి తెప్పించానండి లోటస్ ప్లాంట్స్కి ఎన్పీకే అని చెప్పి. నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ అంటండి. ఇది ఫర్టిలైజర్, మంచి ఫర్టిలైజర్ అంటే లోటస్ ప్లాంట్స్కి. అయితే నేనైతే విడిగా తీసుకొచ్చాను, నాకు మంచి రీజనబుల్ ప్రైస్లో దొరికింది. సో ఇలా పేపర్స్లో పొట్లల్లా కట్టుకుని తర్వాత మనం లోటస్ ప్లాంట్ మధ్యలో నీళ్ళల్లో పెట్టాలన్నమాట. ఇదైతే మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో నేర్చుకున్నాను నిజంగా. అంటే మనకి లోటస్ ప్లాంట్స్కి మామూలుగా అయితే మనకి బోన్ మిల్లు తర్వాత ఎరువు సరిపోతుందండి. ఇదేదో కొత్తగా చూపిస్తున్నారు కదా, చూద్దాం అసలు ట్రయల్ చేద్దాం అని చెప్పి. చాలా బాగా హీల్డింగ్ వస్తుందని చూపిస్తున్నాడు. ఇప్పుడు కూడా హీల్డింగ్ బాగానే వస్తుంది, కాకపోతే ఇంకా బ్రహ్మాండంగా హీల్డింగ్ వస్తుందని చూపించాడు. అందుకు కాబట్టి నేను ఈ ఎన్పీకే తెచ్చి నేను ఇలాగా పొట్లాలు కట్టి మొత్తానికి నీళ్ళల్లో మిడిల్లో పెట్టాలన్నమాట ఇలాగా. అయితే కొంత డిసడ్వాంటేజ్ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అంటారండి. ఇన్స్టాగ్రామ్ వల్ల నాకైతే అడ్వాంటేజ్, ఎందుకంటే నేను చాలా ఇంప్లిమెంట్ చేశానండి నా గార్డెన్ని చాలా ఇంప్లిమెంట్స్ చేశాను అనమాట. కొన్ని టిప్స్ చూసి నేర్చుకున్నాను కూడా చాలా వరకు నేను. సో చూద్దామండి లోటస్ ప్లాంట్స్లో ఎలాంటి ఇంప్లిమెంట్స్ ఉంటాయి, ఎలాంటి హీల్డింగ్ వస్తుందో చూద్దాము. అయితే వాటర్ లిలీస్ని నేను సేల్ చేసే ఉద్దేశంతోనే గట్టిగానే నేను డెవలప్ చేస్తున్నాను. కాకపోతే బయట చాలా కాస్ట్లీ ఉన్నాయండి. నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ 150 రూపీస్కే నేను సేల్ చేస్తున్నాను. ఇప్పుడు బయట అయితే నేను 350, 250 అలా చూసాను అనమాట. ఇప్పుడు సేల్ చేయడానికి రీజన్ ఏంటంటే దీంట్లో చాలా రంగులు పెట్టానండి. అయితే పర్పల్ కలర్స్ తెగ పూసేస్తున్నాయి, తీసేద్దామని ఆలోచనలో ఉన్నాను.